హాయ్ అండి, అందరూ బాగున్నారండి. మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలాగే నేను కూడా బాగుండాలని మీరు అందరూ టక్ సబ్స్క్రైబ్ చేసుకుని టక్ లైక్ చేసేయండి. ఓకేనండి. ఇవాళ విషయం ఏంటంటే ఈరోజైతే ఏమైందంటే నేను బుక్ అయ్యానమాట. దొరికిపోయాను దొంగ. ఏమైందంటే మా ఆయన గారు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఫోన్ చేసి పనికి వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే చిన్న పని ఉందన్నమాట. సచివాలయం దగ్గరికి 3:30కి ఒకసారి ఎర్లు పద్దు అని చెప్పేసి వెళ్ళారనమాట. ఓకే బా ఓకే నువ్వు చెప్పడం నేను చేయకపోవడం అని అన్నాను. మామూలుగా చెప్పాలంటే నేను ఏ పనైనా నిమిషాల్లో చేసేస్తాను అనమాట. అంటే గుర్తుపెట్టుకుంటాను, బాగా గుర్తుపెట్టుకొని పిల్లల విషయమైనా ఇంట్లో విషయమైనా ఏ పనులైనా ఒక గంటలో చేయాలంటే అరగంటలోనే ముందు, అంటే ఇంకో అరగంటలో చేయాలన్నప్పుడు 10 నిమిషాల ముందు స్టార్ట్ చేసేస్తాను అనమాట. అంటే ముందు జాగ్రత్త అదే అంటారు, రేపు చేసే పని ఇవాళ చేయమంటారు. అలాగా నాకు ఎక్సైట్మెంట్ అనమాట, త్వరగా చేసేది. అలాంటి నేను ఇవాళ మా బావ చెప్పిన పని మర్చిపోయి మిషన్ మీద నైటీ కుట్టుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఉండిపోయాను అనమాట. తర్వాత పిల్లలు వచ్చారు, రెడీ చేసి ప్రైవేట్కి దేబెట్టేసి రిటర్న్ వచ్చేటప్పుడు సడన్గా గుర్తొచ్చింది, బాబోయే నేను ఎలా మర్చిపోయాను అసలు. మా బావ చెప్పిన పని నాకు ఏదన్నా పని ఉందంటే ఇంక నిద్ర పట్టదండి, ఆ పని చేశారు అర్జెంటుగా. అలాంటిది నేను మర్చిపోయాను ఇవాళ. నాకు రాత్రికి నిద్ర పట్టు, టెన్షన్ ఆగదు అసలు. ఎందుకు పిలిచారో దేనికి పిలిచారో సచివాలయం నుండి. నాకేమన్నా లోన్ వచ్చిందేమో, ఏం రాదు, లోన్లన్నీ అయిపోయినాయి. తెరిపించారో తెలీదు. వెళ్ళాను సచివాలయానికి, కానీ టైం అయిపోయకుంటే వాళ్ళు ఏమో 3:30కి రమ్మంటే నేను 5:30కి వెళ్తే ఉంటారేంటి, వెళ్ళిపోయారు. ఇప్పుడు మా బావ వస్తాడు, ఏమంటాడో నన్ను తెలీదు. నన్ను తిడతాడో తిట్టడో లేండి. ఎందుకంటే రేపు ఇంకా తెల్లారడం బాబు ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతానమాట. నేను చేసి తీరకపోతే నాకు రేపు తిండి ఎక్కదు, నిద్ర పట్టదు. అర్జెంటుగా ఆ పని ఏదో చేసేయాలి. కానీ ఒకటే బాధగా ఉంది, నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఏ పని ఆపలేదు, మర్చిపోలేదు. మా ఆయనకు కూడా నేనే గుర్తు చేస్తుంటాను అనమాట. కొన్ని విషయాలు మర్చిపోతుంటాను ఆయన, కానీ నేనే డైరీలాగా, మా ఆయనకి ఒక డైరీ లెక్క అనమాట. అన్నీ గుర్తు చేసి చెప్తాను. మా పిల్లలకు కూడా గుర్తుకు చేసి అన్ని హోంవర్క్లు చేస్తాను. అలాంటిది నేనే మర్చిపోయాను, పప్పులో అడిగేసాను. చాలా బాధగా ఉందండి. కొంచెం మీతో చెప్తే నా టెన్షన్ తగ్గుతుందని చెప్తున్నాను. ఎప్పుడు ఏ పని ఆపను, అలాంటిది ఈ పని అలా మర్చిపోయాను అన్నారు. పైగా మిషన్ కుట్టుకుంటూ రీల్స్, మిషన్ రాదు కానీ రీల్స్ చేశారు. ఇందుకే మా ఆయన పని చెప్పిన విషయం మర్చిపోయాను. అయ్యో నాకైతే గుండెల్లో టెన్షన్. అంటే మా బావ తిడతాడని కాదండి, ఎలా చెప్పాలి మీకు, అసలు నేను ఏ రోజు ఏది పెండింగ్ అట్ను. ఇంకా ఏదోలా నా టెన్షన్ నేనే క్లియర్ చేసుకుంటానండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.